హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఆ తర్వాత మటన్తో కర్రీ అండి. చిక్కుడుకాయలు దొరికే సీజన్ కదా, దీంతో డిఫరెంట్గా మనం కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్తో కూడా ఇది ఎలా కలిపి చేస్తారో ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అసలు చాలా సింపుల్గా మనం దగ్గర లేకుండానే మనం కుక్కర్లో పెట్టేసి హ్యాపీగా మనం వేరే పనులు చేసుకుంటూ ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా ఈజీ అనమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దానికి సరిపడా నీళ్లు పోసి ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. అవి గ్రీన్ చిల్లీస్ ఒక 6 వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు. మనం ఉప్పు ఉడికేటప్పుడే వేయాలి, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట మటన్కి. ఆ తర్వాత ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఫస్ట్ వేయండి, ఆ తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం కుక్కర్లో వండితే మాత్రం ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసుకొని మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు ఆనియన్స్ రఫ్గా చాప్ చేసినవి ఒక 3 వరకు వేయండి. వేసి ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి మనం ఈ మటన్ ఉడికినంత వరకు మనం విజిల్స్ పెట్టుకోవాలి. ముదురుది అయితే ఒక 6, 7 అలా పెట్టాలి. లేదు మంచి మాంసం అంటే లేత మాంసం అయితే కనుక 3, 4 విజిల్స్కి ఉడికిపోతుందన్నమాట. సో ఇలా లిడ్ పెట్టేసుకొని విజిల్స్ పెట్టి మనం చక్కగా మటన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లేదు 80% కుక్ అయినా పర్వాలేదండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం చిక్కుడుకాయలు వేసి మళ్ళీ విజిల్స్ పెడతాం కాబట్టి దాంతోపాటు ఇది కూడా కుక్ అయిపోతుంది. సో చూడండి ఒకసారి ఇక్కడ నేనైతే 5 విజిల్స్ పెట్టానండి. 5 విజిల్స్కి కొంచెం గట్టిగా ఉంది. అయితే ఇప్పుడు నేను చిక్కుడుకాయలు వేసి మళ్ళీ పెడతాను కాబట్టి ఆ 20% కూడా కుక్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో నీళ్ళు ఉంటే ఇబ్బంది లేదండి. లేదంటే చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా పోసి మనం పెట్టాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ నీళ్ళున్నాయి కాబట్టి ఒక హాఫ్ కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను నేను. ఈ చిక్కుడుకాయలు కూడా చక్కగా మొత్తం శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. దీన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసి మనం చిక్కుడుకాయ మటన్ కంప్లీట్గా ఉడికినంత వరకు మనం ఒక 2 విజిల్స్ పెడితే చిక్కుడుకాయ ఉడుకుతుందండి. అలాగే మంది 80-90% ఉడికింది కాబట్టి మటన్ కూడా ఈ 2 విజిల్స్కి ఉడికిపోతుంది. సో ఇలా మనం మూత పెట్టుకొని 2 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. లేదంటే మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. మటన్ని చెక్ చేసుకుంటే అప్పుడు మనకి కంప్లీట్గా మటన్ ప్లస్ చిక్కుడుకాయ కూడా ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకలేదంటే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోండి. అయితే చూడండి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, కానీ నాది పర్ఫెక్ట్గా చాలా బాగా కుక్ అయిపోయింది. మటను ప్లస్ చిక్కుడుగా 2 కూడా కుక్ అయిపోయాయి అన్నమాట. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఆ నీళ్ళు అనేవి ఉండకూడదు. మనం చేసేది కర్రీ అంటే కూర కాబట్టి మనకి అంత అంటే నీళ్ళు ఉండకూడదు అనమాట. అందుకని మొత్తం మనం చక్కగా ఇంకిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. అయితే ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఈ కూరని ఉడికించుకోవాలి. ఈ కూర అంటే మనం ఏంటంటే మొత్తం మటనే కాకుండా మనం ఒక కూరగాయ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇలా లాస్ట్లో మనం ఇంకొంచెం ఒక 2 నిమిషాలు దింపుకుంటాం అనగా బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోండి. కొత్తిమీర వల్ల మంచి టేస్ట్, ఫ్లేవర్ 2 కూడా వస్తాయి అన్నమాట. సో ఇలా మొత్తం మనకి ఎంతవరకు కన్సిస్టెన్సీ మనకు అవసరమో అంతవరకు దగ్గర చేసుకొని ఈ కూరని సర్వ్ చేసుకోవటమే. చూడండి చక్కగా రెడీ అయిపోయింది మన కర్రీ. ఇలా విజిల్స్ పెట్టుకొని మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చండి. చాలామంది ఏంటంటే నాన్ వెజ్ వండాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ అవసరం లేదండి. ఇలా చక్కగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే చాలా హ్యాపీగా మనం నాన్ వెజ్ కర్రీస్ని వండుకోవచ్చు. సో చూడండి ఇలా మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రోటీతో సర్వ్ చేయొచ్చు, రైస్తో అన్నంతో కూడా తీసుకోవచ్చు, రోటీతో కూడా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో సో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే
మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ఇంకా మీకేమన్నా వీడియోస్ కావాలి అంటే కూడా నాతో కామెంట్స్లో షేర్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీని నేను మీతో షేర్ చేస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.